ఈ శివుడు ముఖ్యేంద్ర నాయన దీనవ్వ ఆగమాగమైతుంది. ఏమ్రా పెళ్ళాం లేసిపోయిన మొగుడులాగా అట్లా కూర్చున్నారు? ఏంద్రా బాయ్, నేనంటే మీకు అసలు లెక్కలేదు. ఏ ఆగుబే, ఏంది లొల్లి? కుక్క లెక్క మొరుగుతున్నావేంద్రా? అరే కొద్దిసేపు గమ్మునుండి రాదురా. అంత పీకే పని ఏం చేస్తుర్రా ఈడ? ఎస్ నేనే గెలిచిన. ఏ తీరా పైసలు. శనిగాడు వచ్చిండు, ఓడిపోయినా. ముందుగాల పైసలుది. అరే రేపు ఇస్తారా బాయ్? అరే నాకు అదంతా తెలియదు, ఇప్పుడే ఇవ్వు. జేబులో పెట్టుకొని తిరగడానికి మా ఏమన్నా ఫైనాన్షియల్ అనుకున్నావురా? కండక్టర్ కదరా, ఎప్పుడు బ్యాగ్ నిండా ఉంటే మళ్ళా సరిపోనట్టు ఏళ్ళ మధ్యలో కూడా పెట్టుకుంటాడు. అవి ఆర్టీసీ కాదురా, డ్యూటీ అయిపోగానే ఇచ్చేయాలి. ఆ జాబ్ నాకు వచ్చింటేనా సగం పైసలు నొక్కేస్తుండే. ₹1 తేడా వచ్చినా మెమో ఇస్తారు. ఎగ్జామ్ రాయకుండా ఇస్తారా? అరే గ్రేట్ రా. గా మెమో జీవితానికి పరీక్ష లాంటిది, నీకు అర్థం కాదులేతి. అయితే ముందుగా నా పైసలు ₹20. ఏమ్రా బెట్టు కట్టిరా? బెట్టు కాదురా, లూడో ఆడినాం. సిగ్గులు ఎదురా చెప్పనికే, ఇంకా లూడో ఆడుతురారా మీరు? ఇంకా పేకాట నేర్చుకోలే. అది సరే గాని ఈరోజు ఏందో తెలుసా? సండే. ఏ అది కాదురా, 31st కదా. 31st అని అంత క్యాజువల్ గా చెప్తురేంద్రా? మళ్ళా 31st రావాలంటే 1 సంవత్సరం వెయిట్ చేయాలి. అవసరం లేదు, మధ్య మధ్యలో మస్తు 31st వస్తాయి. డిసెంబర్ 31st రాదు కదా? లాస్ట్ ఇయర్ వచ్చింది కదా. అదే బే, నేను కూడా చెప్పేటిది అదే. న్యూ ఇయర్ రాగానే ఏమి మారదు, గోడ కేలాడే క్యాలెండర్ తప్ప. సాలిగా ఆపు, ఆర్జీవి కొటేషన్లు చెప్పకు. ఆయనకు రోజు 31st. ఏం పార్టీలో ఏమోరా. నేను దీనికోసమే సంవత్సరం అంతా వెయిట్ చేస్తున్నా. నువ్వు తాగనికనే ఉంటున్నట్టున్నావురా. అరే పోయేటప్పుడు మీద పెట్టుకుని పోతామా? ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలరా. ఎంజాయ్ ఎంజాయ్. అవునరా ఎంజాయ్. ఇంతకీ పార్టీ ఆడ చేసుకుందాం. మా పొలం దగ్గర. అక్కడనా? అమ్మా దెయ్యాలు తిరుగుతాయి అంటారు కదరా. అనకంటే పెద్ద పెద్ద దెయ్యాలు ఉన్నాయి. అరే నిజంగా ఉంటాయా? ఎందుకురా? అరే మనకి ఎట్లనో గర్ల్ ఫ్రెండ్ లేదు, దెయ్యాలతోనే ఫ్రెండ్షిప్ చేద్దాం, మంచిగా చాటింగ్ చేసుకోవచ్చు. అరే ముందుగాల పొలం దగ్గర పోదాం, నడువురి. అమ్మ లొకేషన్ మాత్రం కిర్రాకుందిరా, గీడనే తాగొచ్చు, గీడనే బొర్రొచ్చు. ఏమ్రా కొత్త ఫోన్ కొన్నావా? అయింది లేదురా, పాతదే. అరే పండు, ఈడ క్యాంప్ ఫైర్ పెట్టుకుంటే మస్తు ఉంటదిరా. మస్తుంటది. మేం సరదాకే ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతాం. నువ్వు 31st నైట్ అంటున్నావు, మళ్ళా చూసుకో. ఎన్ని సీసాలైనా తాగు అంటున్నా. పైసలు నీ ఇస్తాడా అంటున్నా. ఎవరి డబ్బులు వాడివే అంటున్నా. అట్లయితే పార్టీ ఎందుకు అంటున్నా. మీ ఇద్దరు నోరు మూయకపోతే బోరాన్ అయిపోతారంటున్నా. అరే ముందుగాల లిస్టు వేసుకుందాం, ఏమేం కావాలనో. నేను చెప్తా, నువ్వు రాసుకో. చెప్పు. కాటన్ బేర్లు, 2 కేజీల చికెన్, బాస్మతి బియ్యం, 30 చపాతీలు. సరే గాని చికెన్ మీ ఇంట్లో వండిస్తావా? మా ఇంట్లోనా? అమ్మో. అరే హర్ష మీ ఇంట్లోరా? అరే నేను నాన్ వెజ్ తినను కదరా. సరే సరే చేయిస్తాలే. అరే ముందే చెప్తున్నా, నాకైతే 2 లీటర్స్ థమ్స్అప్ కావాలి, 1 లీటర్ పల్పి ఆరెంజ్ కూడా. ఏం చేసుకుంటావురా? మీరిద్దరు కాటన్ బీర్లు తెచ్చుకుంటలేరా? నేను వద్దనా ఏంది? కావాలంటే నువ్వు బీర్ తాగు. అరే రమ్మంటే వస్తా, లేదంటే రాను, ముందే చెప్తున్నా. సరేరా బాయ్, నీకు నచ్చిందో తెచ్చుకో, దానికి ఎందుకు పంచాయతీ? అరే దావత్ అయిపోయినాక ఖర్చు మొత్తం లెక్క చెప్పాలి. ఓకేరా నాయన, మీరిద్దరు పోయి బీర్లు అయితే తీసుకురండి, నేను చికెన్ రెడీ చేపిస్తా. అమ్మో మా నాయన చూస్తే మా నాన్న గిట్లా తంతాడు. నా కర్మకి మంచిగానే దొరికిర్రా బాయ్, ఈయనే సావురి, నేను పోతా. అరే జల్దీరారా, నువ్వు వచ్చే లోపల మేము సౌండ్ బాక్స్ అంతా రెడీ చేస్తాం. అరే ఇగో ఊకుకే ఫోన్ చేసి సావదొబ్బకండి, ముందే చెప్తున్నా. చికెన్ నాయనా నేను తెచ్చినా కదా, మా ఫ్రెండ్స్ కి ఇచ్చేసి వస్తావా? లేదు నానా, మన పొలం దగ్గరే చిన్న పార్టీ చేసుకుంటున్నాం. పార్టీనా? గంటే తాగుతారా? చిచ్చి చిచ్చి గట్లేం లేదు నానా, జస్ట్ చికెన్ థమ్స్అప్ గంతే. దానికోసం పొలం గట్టుకెందుకురా, మన ఇంట్లో చేసుకోండి. ఇక పార్టీ అంటే చిన్న సౌండ్ బాక్సులు కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందని. అరే నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, మీరు తాగుతారని నాకు తెలుసు. బీర్లు తాగను నాయనా. ఇదిగో మీ మల్లిగాడికి టిన్ను బీర్ కావాలంట, మెసేజ్ పెట్టిండు. మీకెట్లొచ్చింది ఆయన మెసేజ్? ఇది నీ ఫోనేరా? నా ఫోన్ నా దగ్గరనే ఉందిగా. అరే హౌలే, నా ఫోన్ కి కవర్ మార్చినా అది నీ ఫోన్ అనుకో, నువ్వు పట్టుకపోయినావు, నీ ఫోన్ నా కాడ ఉండింది. ఓహో
ఈ మల్లిగాడు అందుకే నాకు కొత్త ఫోన్ తీసుకున్నావా అని అడిగింది అనమాట. పార్టీ లేదు గిట్టి లేదు, మూసుకొని ఇంట్లో కూర్చో. ఇట్లా బుక్ అయినాయింద్రా. నానా ప్లీజ్ నాయనా. అవునరా, నా ఫోన్ ఏడ్రా. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈడ పెడుతున్నా, ఆన్ చేసుకొని పార్టీకి పోతావో లేదంటే ఇంట్లో కూర్చుంటావో నీ ఇష్టం. Later that night. అరే ఏమైపోయింది రాయుడు? ఏమో నాకేం తెలుసు. ఏమో ఫోన్ కూడా చేసిన ఇందాక స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే దీన్ని నమ్ముకుంటే గంతేరా, గిట్లనైతది. అరే వాని ఇంటికి పోదాం రా, ఆడుంటాడు. అవసరం అంటావారా? నీ అవ్వ పైసలని ఓన్ దగ్గరే ఉన్నారా, పోవాల్సిందే తప్పదిగా, నడు. అంకుల్ రే పండు. అరే పండు, అరే ఓ పండు. ఏందరా ఇట్లొచ్చిర్రు? అంకుల్ పండుగాడేడా? వాడు మీతోనే కదరా ఉండేది. లేదంకుల్. ఉండు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అవునంకుల్, గందుకే ఇంటికి వచ్చినాం. అరే వాడు ఎటన్నా పోతే మీకు చెప్పే కదరా పోతాడు. మాకేం చెప్పలేదు అంకుల్. మీరేదో చేసి ఉంటారా మా ఓన్ని. మేమేం చేస్తాం అంకుల్? మరి ఏమయ్యాడ్రా వాడు? మాకెట్లా తెలుస్తుంది అంకుల్? నాకు మీ మీదనే డౌట్ కుందిరా. పోలీసులు చెప్తే మొత్తం బయట పడుతుంది. అంకుల్ అంకుల్ వాడేడున్నా మేం తీసుకొస్తాం, మీరు జర కూల ఊర్రి, చిల్లుకుండుర్రి. వాడు పొద్దున కల్లా ఇంట్లో ఉండాలి, లేకుంటే మీకుంటది. ఓకే అంకుల్ ఓకే, మేము తీసుకొస్తాం. రే నడురా. అరే నాకైతే ఇక తిరిగి ఓపికలేదురా. నీ అమ్మ చేతిలో ₹1 కూడా లేదురా తాగుదామంటే. నీకు ఎట్లా తాగాలనిపిస్తుందిరా? మరి ఏం చేద్దాం రా, వాడు ఎడికి పోయడం తెలియదు, వాళ్ళ అయ్యేమో మనలంటుండు. నీ అవ్వ ఈసారి 31st తాగకుండానే పోయిందిరా. ఛే, నా జీవితంలో ఫస్ట్ టైం రా ఇది. నీ అవ్వ వాడైతే దొరకని, అప్పుడు చెప్తా. ఫ్రెండ్స్ మేము తాగకుండానే న్యూ ఇయర్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఆ పండుగని ఎత్తుకురాకపోతున్నాం. ఎట్లయితేనే మీకైతే న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అరే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలరా. ఈ అవ్వ హ్యాపీ చెప్పాలా? మన జీవితంలోనే హ్యాపీ లేదు కదరా. అది ఎక్కడ ఉండదురా, ఇక్కడ ఉంటది. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. బై ఫ్రెండ్స్. హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా.